వాగర్థవివ సంవృతౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తెలుగు ప్రయాణికులకందరికీ విజ్ఞప్తి, కాంచీపురం మహాక్షేత్రానికి వచ్చేటువంటి తెలుగు భక్తులందరూ కూడా వారు వసతిని ఉచితంగా పొందడానికి హిందూ ధర్మశాల అని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా కాంచీపురానికి వచ్చి దర్శనాలు చేసుకొని ఉండడానికి స్థలం దొరకకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే హిందూ ధర్మశాలకు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసుకోవచ్చు. భోజనం కూడా దొరుకుతుంది మీకు. అలాగే మీకు ఎటువంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాంచీపురానికి వచ్చినటువంటి భక్తులందరూ వీరి సేవను వినియోగించుకోండి. వీరు భగవత్ సేవకులు. అయ్యా నింగల పేరు కమలాకర్ గారు. భగవత్ సేవకులు. నిత్యము భగవంతుడి ఆరాధన చేస్తూ వచ్చినటువంటి భక్తులకు సేవా దృక్పథంతో భగవంతుడి సేవ చేసేటువంటి మానవ సేవే మాధవ సేవ కాబట్టి భగవంతుడికి సేవ చేసేటువంటి మార్గంలో ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మీకు భోజనం కూడా దొరుకుతుంది. కాంచీపురానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీరిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. కింద మీకు నెంబరు ఇది చేసి పంపిస్తాను. నెంబర్ కూడా రాయించి పంపిస్తాను. నెంబర్ 9047062213. ఆయన పేరు కమలాకర్ అండి. వచ్చినటువంటి వాళ్ళు కొద్దిగా ముందుగా మీరు ఇంటిమేషన్ ఇచ్చి వచ్చినట్టు అయ్యేది ఉంటే మీకు ఇక్కడ వసతి కూడా దొరుకుతుంది. అలాగే ఇక్కడి నుంచి క్షేత్రాలు కూడా మనకు చాలా దగ్గర. భూమిలింగం అయినటువంటి ఏకాంబరనాథుని యొక్క శివకంచి అని పిలువబడేటువంటి దేవాలయము, కైలాసనాథర్ దేవాలయం అనే ఒక దేవాలయము, అలాగే కాంచీలో ఉన్నటువంటి శక్తిపీఠము కామాక్షిదేవి ఆలయం కూడా చాలా దగ్గర. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళగలిగేటువంటి దూరమే. కాబట్టి వచ్చేటువంటి తెలుగు ప్రయాణికులు, తెలుగు భక్తులు అందరూ కూడా కాంచీపురంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.